హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఐటీఐ అడ్మిషన్స్ అన్నమాట, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కు సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం జరిగింది అనమాట. ఐటీఐ అడ్మిషన్స్ 2026 ఫేజ్ 1 స్టూడెంట్ రిజిస్ట్రేషన్స్ మరియు అప్లికేషన్స్, అలాగే వెరిఫికేషన్ మరియు సీట్ అలాట్మెంట్ అనేది ఈ నోటిఫికేషన్ లో అయితే మీరు చూడొచ్చు అనమాట. ఇది మనకు వచ్చే నెల 2వ తేదీన అయితే ఈ పూర్తిగా ఫేజ్ 1 నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఎవరైతే 10th పాస్ అయ్యి ఉండి టెక్నికల్ సైడ్ వెళ్ళాలనుకుంటుంటారో వాళ్ళకైతే ఇది ఒక గొప్ప అవకాశం అనమాట. దీని వల్ల ఈ ఐటీఐ వలన మీరు రైల్వే జాబ్స్ కానివ్వండి, ఇతర కంపెనీస్ లో మీరు ఈ జాబ్స్ అనేటివి 10th పాస్ అయ్యి 2 ఏళ్ళు చదివితే ఈ టెక్నికల్ జాబ్స్ అనేటివి ఈజీగా పొందవచ్చు. 15-20 వేల రూపాయల స్టార్టింగ్ శాలరీతో మీరు ఈ జాబ్స్ అనేటివి పొందవచ్చు అనమాట ఈ ఐటీఐ వలన. కాబట్టి చాలా మంది 10th లో డల్ స్టూడెంట్స్ అవనివ్వండి, కానీ కొందరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానివ్వండి ఈ ఐటీఐలో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇది 2 రకాలుగా అయితే ఉంటుందన్నమాట. మీరు డైరెక్ట్ గా కాలేజీలో మీరు సర్టిఫికెట్స్ అయితే ఇస్తే వాళ్ళే అయితే దీంట్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ కాలేజీ ఆప్షన్ గా అయితే పెట్టుకోవడం జరుగుతుంది. లేదు మీకు ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్ లో అడ్మిషన్స్ కావాలనుకుంటే మీరు మీరే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ మరియు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు అనమాట. తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి తీసుకువెళ్తే మెరిట్ ని బేస్ చేసుకుని మీకు ఈ అడ్మిషన్స్ అనేటివి కల్పించడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో మీకు అడ్మిషన్ కు సంబంధించి కావలసిన డాక్యుమెంట్లు మరియు ఎలా అప్లై చేసుకోవాలి, మరియు మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, మరియు వాటిలలో మీకు ఏ ట్రేడ్స్ అవైలబుల్ ఉన్నాయన్నది మీకైతే చూపిస్తాను. ముందుగా ఇక్కడ ఏ గవర్నమెంట్ కాలేజెస్ అవైలబుల్ ఉన్నాయి మన రాష్ట్రంలో, మరియు ఏ ట్రేడ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయన్నది కూడా ఇప్పుడైతే ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇది మనకు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ కి సంబంధించి ఫస్ట్ అయితే చూద్దాము. ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ వచ్చి మనకు గవర్నమెంట్ ఐటీఐ అరకులో అయితే ఒక గవర్నమెంట్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మరియు ఉప్పర్ సీలేరులో ఒక గవర్నమెంట్ కాలేజ్, అలాగే నారవలో ఒక గవర్నమెంట్ కాలేజ్ అయితే ఉందన్నమాట. చాలా తక్కువ గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉంటాయి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో. కాబట్టి గవర్నమెంట్ లో మీరు ఎటువంటి ఫీజు పే చేయకుండా సీట్ పొందాలనుకున్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇవి చాలా మంచి కోర్స్, మరియు త్వరగా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. అందులో ఉన్న మీకు ట్రేడ్స్ ఏవే ఉన్నాయో ఇప్పుడైతే మీకు చెప్తాను. మామూలుగా ఐటీఐలో డ్రాఫ్ట్ మెన్ సివిల్ సంబంధించి సివిల్ అయితే ఉంటుంది, మరియు అందులో 24 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ అని కంప్యూటర్ కు సంబంధించి కోర్స్ అనమాట. ఇందులో 48 సీట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఈ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ సంబంధించి 20 పోస్టులు అయితే 20 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే వెల్డర్ కు సంబంధించి 40 సీట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి, మరియు ఫిట్టర్ కు సంబంధించి 20 సీట్లు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అలాగే ఎలక్ట్రీషియన్ కు సంబంధించి 40 సీట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి, మరియు మెకానికల్ డీజిల్ కి సంబంధించి 48 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. అలాగే మెకానిక్ మోటార్ వెహికల్ కు సంబంధించి 24 సీట్లు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అలాగే స్టెనోగ్రాఫర్ అండ్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కి సంబంధించి 24 సీట్లు అయితే ఉన్నాయి, మరియు ప్లంబర్ కు సంబంధించి 24 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇది టోటల్ గా మనకు 3 కాలేజెస్ లో అవైలబుల్ లో ఉన్న సీట్స్ అనమాట. రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ ఏసీ టెక్నీషియన్ ఉన్నారు కదా, అందులో 24 సీట్లు అయితే ఉన్నాయి. ఈ విధంగా దాదాపు
10 ట్రేడ్లు అయితే మీకు అవైలబుల్లో ఉంటాయి. ఈ ట్రేడ్లలో మీరు సీట్ పొందారనుకో 2 ఏళ్ళు మాత్రమే మీరు ఈ కోర్స్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత మీరు డైరెక్ట్ గా అప్రెంటిస్ లో కానివ్వండి, లేకుంటే మా కంపెనీలలో కానివ్వండి, ఈ అలాగే రైల్వేలో కానివ్వండి, ఈ జాబ్స్ అయితే మీరు పొందవచ్చు అనమాట. లేదంటే మీరు ఓన్ గా చేసుకున్నా కూడా నెలకి 30,000 వరకు అయితే సంపాదించుకునే అవకాశం ఉంది. ఏదైనా వెల్డింగ్ వర్క్ కానివ్వండి, అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధించి మెకానిక్ కానివ్వండి, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ కు సంబంధించి కానివ్వండి, మరియు డ్రాఫ్ట్ మెన్ సివిల్ కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ముఖ్యంగా ఎలక్ట్రీషియన్ కి సంబంధించి వాళ్ళు సొంతంగా బిజినెస్ చేసుకుంటూ మంచిగా డబ్బునైతే సంపాదిస్తున్నారు. అలాగే డీజిల్ మెకానిక్ కానివ్వండి, మోటార్ వెహికల్ మెకానిక్ కానివ్వండి, ఇది సొంతంగా వర్క్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఇందులో అవైలబుల్ ఉంటుంది అనమాట. అలా కాకుండా మీరు నెక్స్ట్ డిప్లొమాలోకి కూడా వెళ్ళవచ్చు అనమాట. డిప్లొమాలోకి మీరు ఇక్కడ ఏదైతే బ్రిడ్జ్ కోర్స్ రాశారంటే ఆ బ్రిడ్జ్ కోర్స్ ద్వారా మీరు డైరెక్ట్ గా డిప్లొమా సెకండ్ ఇయర్ లోకి అయితే వెళ్ళవచ్చు. ఈ ఫెసిలిటీ కూడా ఇందులో అయితే మీకు అవకాశం ఉంది. తర్వాత డిప్లొమా తర్వాత మీరు ఈసెట్ రాసి బీటెక్ లో కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా మంచి కోర్స్ అనమాట. అలాగే ఇక్కడ వెల్డర్ కు సంబంధించి, ప్లంబర్ కు సంబంధించి, మరియు స్టెనోగ్రాఫర్ కి సంబంధించి మనకు ఎస్ఎస్సి లో ఎవ్రీ ఇయర్ అయితే జాబ్స్ పడుతూనే ఉంటాయి. 10+2 తో స్టెనోగ్రాఫర్ కి సంబంధించిన జాబ్స్ అనమాట. అలాగే హైకోర్టు అలాంటి వాటిలలో కూడా జాబ్స్ అయితే పడుతుంటాయి. మరియు రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్, ఏసీ టెక్నీషియన్ కానివ్వండి, లేకుంటే ఫ్రిడ్జ్ మెకానిక్ అంటారు కదా, దానికి సంబంధించిన కోర్సులు కూడా అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయి. ఇవి ప్రతి డిస్ట్రిక్ట్ లో అయితే సేమ్ ఇవే ట్రేడ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అందులో గవర్నమెంట్ కాలేజెస్ చూసి మీరు మంచి కాలేజ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా ఈజీగా 30 నుంచి 40 వేల రూపాయలు ప్రతి మంత్ కి అయితే మీరు సంపాదించే అవకాశం ఉందన్నమాట. అలాగే అనకాపల్లికి సంబంధించి ఇప్పుడు కాలేజెస్ అయితే చూద్దాము. ఇందులో 2 అయితే మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ ఐటీఐ నర్సీపట్నం, గవర్నమెంట్ ఐటీఐ పాయకరావుపేట అనమాట. అలాగే అన్నమయ్య డిస్టిక్ కి సంబంధించి ఒకసారి మీకు చూపిస్తాను. ఇందులో గవర్నమెంట్ ఐటీఐ రాజంపేట మరియు తంబల్లపల్లి, అలాగే పీలేరులో అయితే ఈ గవర్నమెంట్ కాలేజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే బాపట్లకు సంబంధించి మీకు 2 కాలేజీలు, గూడవల్లి అలాగే నిజాంపట్నంలో ఈ 2 కాలేజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అన్ని కాలేజీలలో అన్ని ట్రేడ్లు అయితే ఉండవు. అక్కడ అవైలబుల్ ఉన్న దాన్ని బట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు. మరియు చిత్తూరు డిస్టిక్ కి సంబంధించి మనకు గవర్నమెంట్ కాలేజీలు ఇక్కడ గవర్నమెంట్ ఐటీఐ చిత్తూరులో దాదాపు 15 రకాల కోర్సులు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. మెకానిస్ట్, అలాగే ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, మరియు ఇండస్ట్రియల్ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, మరియు ఇతర మెకానిక్, రేడియో అండ్ టీవీ, మరియు టర్నర్ కు సంబంధించి రకరకాల కోర్సులు అయితే ఇందులో అవైలబుల్ అయితే ఉన్నాయి. మరియు గవర్నమెంట్ ఐటీఐ కార్వేట్ నగరం, పుంగనూర్, అలాగే నరసింగరాయనపేట, అలాగే శాంతిపురం, వెదురుకుప్పం, విజయపురంలో చిత్తూరు డిస్టిక్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట సీట్లు. మరియు ఈస్ట్ గోదావరి డిస్టిక్ కి సంబంధించి మనకు రాజమండ్రిలో ఒక గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ మాత్రమే ఉందన్నమాట. అలాగే ఏలూరు డిస్టిక్ కి సంబంధించి మీకు ఏలూరులో 2 కాలేజీలు అయితే ఉన్నాయి. మరియు చింతలపూడి, కేఆర్పురం, నూజివీడులో ఒక్కొక్క కాలేజ్ అయితే ఉన్నాయన్నమాట, గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలు. మరియు ఇతర డిస్ట్రిక్ట్లకు సంబంధించి కూడా మీరైతే అక్కడ క్లిక్ చేసి వాటిని అయితే చూసుకోవచ్చు అనమాట మీరు. ఇది వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కి సంబంధించి గవర్నమెంట్ ఐటీఐ కడప, అలాగే గవర్నమెంట్ డిఎల్టీసీ ఐటీఐ కడప, మరియు కడపలో ఉమెన్స్ కూడా సపరేట్ గా అయితే ఇక్కడ కాలేజ్ అయితే ఉందన్నమాట. అలాగే జమలమడు, ఇందులో డ్రెస్ మేకింగ్ లాంటి, అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, డ్రాఫ్ట్ మెన్ సంబంధించి డిఫరెంట్ కోర్సులు అయితే కూడా అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. అలాగే జమ్మలమడుగు, ఎర్రగుండ్ల, వేముల, తొండూరు, లింగాల, చక్రాయపేట, అలాగే మైలవరంలో కూడా మీకు ఈ ఐటీఐ కాలేజెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. తర్వాత మీకు ప్లేస్మెంట్స్ ఇందులో మీకు ఉంటాయి. ఎవరైతే
ఈ 2 years కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు ప్లేస్మెంట్స్ కూడా మీకు కల్పిస్తారనమాట. కాబట్టి ఇది ఎంతో మంచి కోర్స్ చేరాలనుకున్న వాళ్ళకి 10th కంప్లీట్ చేసిన వాళ్ళకి అందరూ ఎంపీసీ బైపీసీ సైడ్ అయితే వెళ్తుంటారు. కానీ వీటి టెక్నికల్ నాలెడ్జ్ అనేది మీకు ఉంటే ఎలాగైనా బతకచ్చు అనడానికి ఈ ఐటీఐ యొక్క మెయిన్ ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ స్టూడెంట్ ఏరియా అని చెప్పి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు మీరు. ఎలా అంటే మీకు ఫస్ట్ మీ 10th క్లాస్ ఎక్కడ చదివారు అన్నది అక్కడ ఉంటుందన్నమాట. అందులో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ వాళ్ళు కానివ్వండి, లేకుంటే రెగ్యులర్ వాళ్ళు కానివ్వండి, మరియు ఇతర స్టేట్స్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో అయితే అప్లై చేసుకోవచ్చు. మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్ఎస్సి చదివిన వాళ్ళు అయితే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి దాని మీద అయితే క్లిక్ చేశాను. అలాగే హాల్ టికెట్ నంబర్ ని ఇవ్వాల్సి ఉంటుంది, మరియు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి, ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, మరియు రిజల్ట్ టైప్ సిజిపి అయినా మార్క్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత క్యాప్చాన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాప్చాన్ ఇచ్చి ప్రొసీడ్ మీద అయితే మీరు క్లిక్ చేస్తే తర్వాత మీ ఫోన్ నంబర్ మరియు మెయిల్ ఐడి అయితే అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ ని ఎంటర్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్ అయితే అవుతారనమాట ఇందులో. తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చి అప్లికేషన్ టు అప్లై ఫర్ ఐటీఐ మీద అయితే క్లిక్ చేస్తే అక్కడ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అయితే అడగడం జరుగుతుంది. మరియు మీరు ఆ రిజిస్ట్రేషన్ నంబర్ అయితే రావడం జరుగుతుంది మీ ఫోన్ కి. ఆ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఎంటర్ చేసి క్యాప్షన్ అయితే ఇచ్చి సబ్మిట్ చేసిన తర్వాత మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్, అలాగే ఫోటో మరియు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు అక్కడ అడిగిన ఇతర డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేసి తర్వాత అడిగిన డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీరు అందులో అయితే సక్సెస్ఫుల్ గా రిజిస్టర్ అవుతారు. తర్వాత మీరు కాలేజీని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న ఏ కాలేజీనైనా గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కాలేజీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆర్డర్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీరు ఇదైతే సీట్ అలాట్మెంట్ అయితే జరగడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఆ కాలేజీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుని అందులో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలలో అయితే మీరు డైరెక్ట్ గా ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్స్ అయితే ఎత్తుకొని పోయి అక్కడైతే ఇచ్చారంటే మిమ్మల్ని డైరెక్ట్ గా అయితే జాయిన్ చేసుకుంటారు. లేదు ముందే సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళే వాళ్ళ కాలేజ్ వచ్చేలాగా ఫస్ట్ ప్రిఫరెన్స్ నే వాళ్ళ కాలేజ్ అయితే పెట్టుకొని అక్కడ సీట్ అయితే మీరు పొందేదానికైతే అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత ఎడిట్ రిజిస్ట్రేషన్ అయితే మీరు చేసుకోవచ్చు. ఏదైనా మీకు కాలేజ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలన్నా లేకుంటే ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోవాలన్నా ఎడిట్ మీద అయితే క్లిక్ చేయొచ్చు అనమాట. తర్వాత ఫర్గాట్ రిజిస్ట్రేషన్ ఐడి క్లిక్ చేశారంటే మీరు మీ ఐడిని అయితే మర్చిపోయి ఉంటే తిరిగి ఆ ఐడిని అయితే పొందేదానికి అవకాశం ఉంది. ఈ విధంగా మీరు ఈ ఐటీఐలో అడ్మిషన్స్ అయితే పొందవలసిందిగా కోరుచున్నాను. మరియు ఇది చాలా మంచి డల్ స్టూడెంట్స్ కానివ్వండి, లేకుంటే టెక్నికల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంతో మంచి అవకాశం అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే 10th పాస్ అయి ఉంటారో వాళ్ళైతే ఇందులో రిజిస్టర్ అయ్యి సీట్ అయితే గవర్నమెంట్ సీట్ అయితే పొంది మంచిగా వాళ్ళు లైఫ్ లో సెటిల్ అవ్వాలని మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇది మనకు జూలై 7వ తేదీ జూలై 2వ తేదీన అయితే ఈ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది అప్పుడైతే మనకు తెలుస్తుంది అనమాట. అప్పటి వరకు మీరు మన ఛానల్ అయితే ఫాలో అవుతూనే ఉండండి. ఈ విధంగా రిజిస్ట్రేషన్ మరియు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట ఇవి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఇతరులు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఎంతో మందికి ఉపయోగపడే అడ్మిషన్ నోటిఫికేషన్ కాబట్టి ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.